హలో ఫ్రెండ్స్, తెలంగాణలో ఎవ్రీ 2 years ఒకసారి సమ్మక్క సారక్క జాతర ఉంటది అని అందరికీ తెలుసు. ఈ ఇయర్ జాతర January 28 to 31 4 days జరుగుతుంది. ఈ 4 days లో కొన్ని కోట్ల జనం దర్శనానికి వస్తారు. సో మేము కొంచెం ముందే వెళ్ళాము. మార్నింగ్ 8 కి వరంగల్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఆన్ ది వే లో పెద్ద హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది. జై హనుమాన్ దర్శనం బాగా జరగాలి అనుకున్నాం. ఈ వీడియోలో జాతర కోసం వెళ్లే వాళ్ళందరికీ కొన్ని టిప్స్ చెప్తాను. అడుగడుగున పోలీస్ ఫోర్స్ అయితే చాలా బాగా గైడ్ చేశారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చూసుకున్నారు. గుడికి 2 kilometers దూరంలో 4-wheeler పార్కింగ్ అరేంజ్మెంట్ చేశారు. 1 kilometer మొత్తం మట్టి రోడ్ లో వెళ్ళాలి. కార్ మొత్తం ఫుల్ గా దుమ్ముతో కవర్ అయిపోద్ది. పార్కింగ్ స్లాట్ కోసం హాఫ్ అన్ అవర్ తిరిగాము. పార్కింగ్ ఏరియా నుంచి 1.5 kilometer ఆటోలో వెళ్ళాలి. చాలా ఎండగా ఉంది గైస్. సో వీలైతే గొడుగులు లేదా స్కార్ఫ్లు తెచ్చుకోండి. లక్కీగా మాతో ఒక అంబ్రెల్లా ఉండే. గుడి దగ్గర బొమ్మల స్టాల్స్ పెట్టారు. ఎండ వేడి అసలు తట్టుకోలేకపోయాము. తెలంగాణ గవర్నమెంట్ సమ్మక్క సారక్క న్యూ టెంపుల్ డిజైన్ చేశారు. టెంపుల్ చుట్టూ పెద్ద పెద్ద ఆర్చెస్ ఉండే. ఒక పెద్ద ఆర్చ్ లోంచి లోపలికి ఎంటర్ అయ్యాము. జాతర రోజు అయితే చాలా పెద్ద క్యూ ఉంటదంట. లోపలికి ఎంటర్ అవ్వగానే సమ్మక్క సారలమ్మ చుట్టూ రౌండ్ గా పిల్లర్స్ అండ్ సేఫ్ గార్డ్ గ్రిల్స్ డిజైన్ చేశారు. ఇప్పుడైతే ఆ సర్కిల్ లోపల నుంచి దర్శనానికి అయితే వెళ్ళనిస్తున్నారు. జాతర రోజు అయితే లోపల నుంచి వెళ్ళనివ్వరంట. బయట ఉన్న సేఫ్టీ గ్రిల్ బయట నుంచి వెళ్ళాలి. లక్కీగా లోపల నుంచి వెళ్ళాం కాబట్టి అమ్మవారిని తాకి దర్శనం చేసుకున్నాము. జాతర రోజు అయితే జనాల రద్దీ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అమ్మవారికి బంగారం తీసుకొచ్చి సమర్పించాము. బంగారం అంటే బెల్లం తెలిసిందే కదా. పిల్లర్స్ మీద నేటివిటీకి సంబంధించిన బ్యూటిఫుల్ సింబల్స్ డిజైన్ చేశారు. లోపల నేలంతా బెల్లం అక్షంతలతో చాలా స్టిక్కీగా ఉంది. బేర్ ఫుట్ తో ఎక్కువసేపు నిల్చోలేకపోయాము. వీలైతే సాక్స్లు వేసుకుని రండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంటి నుంచి ప్యాక్డ్ లంచ్ తెచ్చుకున్నాము. చక్కగా నీడలో ఆగి లంచ్ చేసాము. చిన్నప్పుడు పిక్నిక్ వెళ్ళిన మెమరీస్ గుర్తొచ్చాయి నాకు. హాయిగా కాసేపు రెస్ట్ తీసుకుని ఒక 1 hour లో లక్నవరం రీచ్ అయ్యాము. ఈవినింగ్ 4 కి వెదర్ కొంచెం ప్లెసెంట్ గా ఉండే. లేక్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అట్లీస్ట్ 1 time అయినా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. స్పీడ్ బోట్ రైడ్ కి కూడా వెళ్ళాము. చాలా మంది ఉండడం వల్ల 1 hour వెయిటింగ్ టైం పట్టింది రైడ్ కోసం. మా పేరెంట్స్ తో స్పీడ్ బోట్ రైడ్ అయితే చాలా ఫన్ ఉండే. ఎంతైనా పేరెంట్స్ తో ఎంజాయ్ చేస్తే మస్త్ హ్యాపీ ఉంటది కదా. సన్సెట్ టైం వరకు ఉండి ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇంటికి రీచ్ అయ్యేసరికి నైట్ 8 అయ్యింది. మేమైతే డే మొత్తం మస్త్ ఎంజాయ్ చేసినాం. మేడారం టెంపుల్ కి వెళ్లే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా గైస్. బాయ్.